ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ్యాన్ని ఒక మతంలా చూస్తున్నారు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మంచి మార్గం, చక్కటి మార్గం, ప్రభు చూపిన మార్గం. క్రైస్తవ్యం అంటే పాపానికి దూరంగా ఉండటం, ప్రభువుని అనుసరించటం, అంతేగాని అది ఒక మతం కాదు. ప్రభువారు నాకు క్రైస్తవ్యం మీద వచ్చిన చిన్నపాటిది. మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం, మనసు మార్చే మార్గము ఈ క్రైస్తవ్యం, మంచి మార్గము చూపించేటి చక్కని మార్గం క్రైస్తవ్యం, మంచి మార్గము చూపించేటి చక్కని మార్గం క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం, నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమించన్నది క్రైస్తవ్యం, నిన్ను వలే పొరుగువాన్ని ప్రేమించన్నది క్రైస్తవ్యం, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నది క్రైస్తవ్యం, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నది క్రైస్తవ్యం, తల్లిదండ్రులను సన్మానించని చెప్పినది క్రైస్తవ్యం, తల్లిదండ్రులను సన్మానించని చెప్పినది క్రైస్తవ్యం, మతము మార్చే మార్గము కాదు క్రైస్తవ్యం, మంచి మార్గము చూపించేటి చక్కని మార్గం క్రైస్తవ్యం, మంచి మార్గము చూపించేటి చక్కని మార్గం క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అనేది మతం మార్చేది కాదు. క్రైస్తవ్యం అనేది మంచి మార్గాన్ని చూపించే చక్కటి మార్గం ఇది. కాబట్టి క్రైస్తవ్యాన్ని వేరే విధంగా ఆపాదించుకోవద్దు. పాపానికి దూరంగా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి అనేది క్రైస్తవ్యం. మన పథ్యం ఏంటంటే పాపానికి దూరంగా ఉండటం, సాధ్యమైన వరకు పాపానికి దూరంగా ఉండి దేవునికి సమీపించడం వలన మనం దేవుని యొక్క ఇష్టాన్ని చేయగలిగిన వాళ్ళు అవుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈ రోజుల్లో చాలామంది సువార్తని ఆపుతున్నారు. దేవుని సత్యాన్ని ప్రకటిస్తుంటే చాలామంది సత్యం ప్రకటించవద్దు అని చెప్పని చాలామంది దేవుని సువార్తను ఆపుతున్నారు. దయచేసి ఆపొద్దండి. అది దేవుని సువార్తని ఆపకూడదు. దేవుని సువార్త సర్వ సృష్టికి అందాలి. ఆయన రెండవ రాకడ ఉంది. ఆ రాకడ సమయంలోపు దేవుని సువార్త ప్రపంచవ్యాప్తిగా అందరికీ వినపడాలని చెప్పని దేవుని ఆజ్ఞ ఇది. దేవుని ఆజ్ఞని అతిక్రమించొద్దు ఎవరు కూడా. క్రైస్తవ్యాన్ని ఎంత తొక్కినా కూడా క్రైస్తవ్యం అనేది దినదనాభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుడు నాకు వచ్చిన ఒక చిన్న పాట ఇది. అనగదొక్కలేరు క్రైస్తవ్యాన్ని ఎవరు, అనగదొక్కలేరు క్రైస్తవ్యాన్ని ఎవరు, అణచివేయలేరు సువార్త వ్యాప్తినెవరు, అణచివేయలేరు సువార్త వ్యాప్తినెవరు, నిత్య జీవమిచ్చేటి శుభవార్తి సువార్త, నిత్య జీవమిచ్చేటి శుభవార్తి సువార్త, నిత్య మార్గము చూపించేది సువార్త, నిత్య మార్గము చూపించేది సువార్త, అనగదొక్కలేరు క్రైస్తవ్యాన్ని ఎవరు, అణచివేయలేరు సువార్త వ్యాప్తినెవరు, అణచెకొంది ఉజ్వలమయ్యేది సువార్త, అణచెకొంది ఉజ్వలమయ్యేది సువార్త, అనగదొక్కలేరు క్రైస్తవ్యాన్ని ఎవరు, అణచివేయలేరు సువార్త వ్యాప్తినెవరు. కాబట్టి అణిచేకుంది ఉజ్వలమైద్ది క్రైస్తవ్యం, అణిచేకుంది ఉజ్వలమైంది సువార్త. కాబట్టి దయించి ఎవరు కూడా సువార్తని ఆపటానికి ప్రయత్నం చేయకండి. సువార్త దేవుని మాట వేరే విధంగా తీసుకోమాకండి. అది దేవుని సువార్తని వ్యాప్తి చేసే విధంగా కూడా మనందరం దేవునికి లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.